హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు నట్స్ అండ్ సీడ్స్ తోటి సున్నుండలు ఎలా చేయాలో చూపించిపోతున్నానండి. మామూలుగా మనం సున్నుండల్ని మినపప్పుతో చేస్తామండి, కానీ ఇక్కడ ఈ సున్నుండల్ని డ్రై ఫ్రూట్స్ అలాగే సీడ్స్ పౌడర్తో చేస్తామండి. ఈ సున్నుండలు మనకి చాలా టేస్టీగా అలాగే చాలా హెల్దీ అండి. ఈ సున్నుండల కోసం నేను ముందుగా 1 కప్పు నట్స్ పౌడర్ తీసుకున్నాను. ఈ నట్స్ పౌడర్ నేను పిల్లల పాలలోకి అని చెప్పి ప్రోటీన్ పౌడర్ తయారు చేశాను కదండి, అదేనండి ఈ నట్స్ పౌడరు. ఈ నట్స్ పౌడర్ని పిల్లల పాలలోకే కాకుండా సున్నుండలు కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నట్స్ పౌడర్ ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ పౌడర్ మనకి 5 to 6 months వరకు స్టోర్ ఉంటుంది కదండి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలల్లో కానీ సున్నుండల పొడం కింద ఎలా యూస్ చేసుకోవచ్చు. ఈ పౌడర్లో మనం నట్స్ అలాగే సీడ్స్ మాత్రమే యూస్ చేస్తామండి. సో ఈ పౌడర్ని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూస్ చేయొచ్చు. సో 1 కప్పు నట్స్ పౌడర్కి మనమైతే 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాము. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేయొచ్చండి. తీపి ఎక్కువ ఉండాలి అనుకుంటే 1 కప్పుకి 1 కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. లేదు అంటే 1 కప్పు పొడుముకి 3/4 కప్పు వరకు సరిపోతుందండి బెల్లం పొడుము. ఈ బెల్లం పౌడర్ కోసం ముందుగా బెల్లాన్ని ముక్కల కింద చేసుకుని ఎండబెట్టుకుని మిక్సీ పట్టానండి. సో మెత్తగా వచ్చింది. ఈ రెండింటిని ఒకసారి కలుపుకుని దీంట్లో కావాల్సినంత నెయ్యి వేసుకుంటూ సున్నుండలకి కలుపుకోవాలండి. నెయ్యి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి అనేది మీకు కావాల్సినట్టుగా వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంచెం తడిగా అయ్యే వరకు వేసుకుని అప్పుడు సున్నుండలు చేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో సున్నుండలు చేసుకోవడమేనండి. సున్నుండల్లో మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ అలాగే సీడ్స్ వాడాం కదండి, దానివల్ల ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న సైజులోనే చేస్తున్నానండి. ఎందుకంటే మనం బాగా పెద్ద సైజు చేసినా కానీ పిల్లలు తినేటప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. సో చిన్న చిన్న సైజెస్లో చేసుకుంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా తింటారు. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయినాయి. మనం ఒకసారి నట్స్ పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా ఇలా చేసుకోవచ్చండి సున్నుండలు. ఇందులో ఓన్లీ మనం నట్స్ అలాగే సీడ్స్ మాత్రమే యూస్ చేస్తాం కదండి. దానివల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ బోన్ స్ట్రెంగ్త్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ సున్నుండలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.